హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ మిన్ను వ్లాగ్స్. ఏంటి లక్కీ మిన్ను ఎక్కడికో వెళ్తున్నారు అని చూస్తున్నారా? ఏం లేదండి, ఇవాళ థర్స్డే కాబట్టి లక్కీ మిన్ను అయితే పీర్ల స్వామి దగ్గరికి చెక్కి చదివింపులు చేయించుకొని రావడానికి అయితే వెళ్తున్నారు. మామూలుగా అయితే పీర్ల పండుగ అప్పుడే కాదండి, మేము మామూలుగా కూడా ప్రతి గురువారం కూడా చెక్కి చదివింపులు చేయించుకొని వస్తామన్నమాట. మాకు ఎందుకో తెలియదు, మీరు అనుకోవచ్చు అదేంటండి మీరు హిందూస్ కదా, మీకు ముస్లిమ్స్ పండగ ఎందుకు అని. మాకు అప్పటి నుంచి అలవాటైపోయిందండి. మా హస్బెండ్ వాళ్ళకి పీర్ల స్వామి ఉందన్నమాట. అందుకనేసి మేము ప్రతి వీక్ అయితే ఏదైనా ఒక వీక్ మిస్ అయినా కానీ మంత్లో కనీసం 3 వీక్స్ కంపల్సరీ అయితే చెక్కి చదివింపులు చేయించుకోవడానికి అయితే వెళ్తాము. నేనైతే లక్కీ అయితే ఎవ్రీ వీక్ వెళ్తాడనమాట. నేను ఒక్కొక్కసారి ఉన్నీలే లక్కీ ఈ వీక్ వద్దులే అన్నా కూడా ఉన్నీలే మమ్మీ వెళ్తా కానీ నేను అని అడుగుతాడనమాట. అక్కడికైతే నేను వెళ్ళలేదండి, లక్కీ మాత్రమే వెళ్ళినాడు. లక్కీ వెళ్ళి అక్కడ వీడియో తీసుకొని వచ్చాడనమాట. అక్కడ మా ఊళ్ళో చాలామంది వస్తారండి అక్కడ చెక్కి చదివింపులు చేయించుకోవడానికి గురువారము. మా ఊర్లో ఎలా అంటే పీర్ల స్వామి ముస్లిమ్స్ కంటే హిందూసే ఎక్కువ నమ్ముతారండి, చాలా ఎక్కువ నమ్ముతారు. అసలు మా ఊర్లో పీర్ల పండుగ కూడా నేను ఆల్రెడీ వీడియోస్ పెట్టాను. చాలా బాగా చేసుకుంటాం అనమాట మా ఊర్లో అయితే మాత్రము. లక్కీ అయితే అక్కడికి వెళ్ళి వీడియో తీసుకొని వచ్చాడనమాట. స్వామికి సంబంధించిన మొహం, రూపము అవన్నీ అక్కడే ఉంటాయండి. ఎవరైనా భక్తులు వాళ్ళ మొక్కుబడితో చేపించిన వెండి గొడుగులు అవి ఉంటాయి కదా, అవి ఏ పీర్ల స్వామికి సంబంధించి వాళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. మిగతా స్వామికి సంబంధించిన మొహం, రూపము అన్నీ కూడా అక్కడే ఉంటాయన్నమాట. అక్కడైతే ప్రతి వారము అయితే చెక్కి చదివింపులు చేసిస్తారనమాట. اللهم صل على سيدنا مولانا محمد وسلم سيدنا جميع المسلمين उनके घर पर ऐसा किसी बात अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन साहिब हो suruh murung betul itu sahabat రాసిన మిన్ను చూడండి అక్కడ ఎంత సైలెంట్గా ఉందో. పక్కన వచ్చేసి మా పిల్లోడేనండి, అంటే మిన్నుకి వచ్చేసి అన్న అవుతాడు. మిన్ను కంటే జస్ట్ ఒక 3 months పెద్దోడు అనమాట. కానీ మిన్ను చూడడానికి పెద్దగా అనిపిస్తుంది, కానీ వాడికంటే చిన్నదే మిన్ను అయితే హాయ్ చెప్తాను చూడండి. అయినా నేనైతే వెళ్ళదనుకున్నాను అనమాట. మిన్ను అస్సలు ఉండదని నన్ను వదిలి, అలాంటిది బాగానే వెళ్ళి అక్కడ ఉండింది. ఎందుకంటే ఎక్కువ తను నాకు అడిక్ట్ అయిపోయిందనమాట. ఎక్కువసేపు ఉండదనమాట, తొందరగా ఏడ్చేస్తుందనమాట. కొత్త వాళ్ళని చూస్తే ఏడుస్తుందనమాట. అయినా కూడా లక్కీది అయితే బాగా వెళ్ళి చెక్కి చదివింపులు చేయించుకుని బాగా వచ్చిందనమాట. దాదాపుగా ఒక 1 hour వెళ్ళినారనమాట. బాగానే వచ్చిందనమాట ఏడ్చుకోకుండాను. ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నాయి కదండి పెట్టెలు, అవి అందులోనే ఉంటాయన్నమాట స్వామివారి రూపము. స్వామివారి రూపం మాత్రమే అక్కడ అందులో ఉంటాయండి.
చూడండి టైం అయితే 7 అయ్యింది. లక్కీ వాళ్ళు 6:15కి అట్లా బయలుదేరి వెళ్ళినారనమాట ఇద్దరు. అక్కడ నుంచి చెక్కి చదివింపులు చేయించుకొని ఇద్దరు వచ్చారు. మిన్ను అంతవరకు ఏడ్చుకోకుండా బాగానే వెళ్ళిందని. లక్కీ పోయేటప్పుడే అన్నాడు, మిన్ను ఏడుస్తుంది మమ్మీ నేను పిలుచుకెళ్ళను అని. కానీ ఆ పాప నేను ఏడ్చనులే అన్నయ్య వ్యవస్థానని చెప్పేసి వెళ్ళింది. మా ఇంటి ముందర అవ్వ ఉందండి. అవ్వకు చూడండి ఇంట్లోకి పిలిచి మరీ చక్కెర పెట్టొస్తున్నారు. అందరికీ అంతేనండి. బజార్లో కనిపించిన వాళ్ళందరికీ చక్కెర పెట్టుకుంటూ వస్తాడనమాట. లక్కీకి ప్రతి గురువారం బాగా మంచి హ్యాబిట్ అనుకోండి అది. ప్రతి గురువారం కంపల్సరీ వెళ్తాడనమాట. నాకు మా హస్బెండ్కి అయితే వీలు కాదనమాట. అందుకే లక్కీ అయితే కంటిన్యూ వెళ్తాడనమాట. వెళ్ళి చక్కెర చదివించుకొని వస్తాడనమాట. నేనైతే బొట్టు పెట్టుకొనేసి చక్కెర తీసుకుంటున్నానండి. ఇంటికైతే వచ్చేసారనమాట. ఇంట్లో పెట్టేస్తే అది దేవుని మూల పెట్టేస్తామన్నమాట మిగిలిన చక్కెర అంతాను. ఇంకా మా మిన్ను అయితే ఆ చక్కెర తీసుకునేది చక్కెర తినేస్తూ ఉంటుంది. ఇంట్లోకి అయితే వచ్చాక లక్కీ మిన్ను చూడండి ఎలా ఉన్నారోను. లక్కీని అడుగుతున్నా చాలామంది స్ట్రెంత్ వచ్చిండ్రా లక్కీ చక్కెర తొందరగా చేయించుకొని వచ్చినావు అని అడుగుతుంటే అవును మమ్మీ అని చెప్తున్నాడు. మిన్ను కూడా ఫస్ట్ టైం అనమాట వాళ్ళ అన్నతో వెళ్ళడం అయితే. మిన్ను అయితే వెళ్ళదు మామూలుగాను. ఎలా ముక్కున్నావు మిన్ను అంటే అలా ముక్కున్నాను అని చూపిస్తుంది చూడండి. సో ప్లీజ్ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.